ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం DNA పరీక్షలు చేసే డిపార్ట్మెంట్కి పెద్ద ఆయన ఎవరు? హైగ్రీవాచారి గారు. ఓహో, హైగ్రీవాచారి గారు ఎలాంటి వారు? అంటే ఆయనకి ఏమైనా వీక్నెస్లు ఉన్నాయా అని. వీక్నెస్ అంటే ఏమి తెలియనట్టు అడుగుతావేంటి సిస్టర్? నగలు గాని నగదు గాని బహుమానాలు గాని ఏదైనా పుచ్చుకునే అలవాటు ఉందా అని. దేనికి? ఏమీ లేదు సిస్టర్, మా అమ్మాయిని ఒక సన్నాసిగాడు ప్రేమించాడు. వాడు గనక మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్న వాడి కాళ్ళు విరగొడతాను అన్నాడు. దాంతో భయపడి ఈ వెధవ పారిపోయాడు. ఇప్పుడు ఆ సన్నాసిగాడు మా అమ్మాయిని గర్భవతం చేసి పారిపోయాడు అని చెప్పి DNA పరీక్ష చేసినట్టుగా సర్టిఫికెట్ కావాలి. నిజంగా మీ అమ్మాయి గర్భవతి అయిందా? కాలేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. చూడు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, తప్పకుండా నువ్వు ఈ సాయం చేసి పెట్టాలి. చూడమ్మా, ఇదిగో అందాక ఈ డబ్బుని దగ్గర ఉంచు. పనంతా పూర్తయిన తర్వాత ఇంతకింత నీకు ముట్ట చెప్పి నిన్ను సంతోషపెట్టి పూచి నాది. మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చూడమ్మా, 1,00,000 కాకపోతే 2 లక్షలు ఖర్చు పెడతాను. హైగ్రీవాచారి గారిని ఒప్పించే పూచి నీదే సిస్టర్. నా వీక్నెస్ గురించి ఆరా తీస్తావా? తప్పుడు రిపోర్ట్కి ఎంతైనా ఇస్తావా? యు ఈడియట్! ఎంత ధైర్యంగా నీకు? సార్, వాడు మూగవాడు కదా, నటిస్తున్నాడు. ఏంటమ్మా ఇదంతా? నానా, వెళ్ళిన పని ఏమైంది? ఏమిటి బేబే? ఏమైంది నాన్నా? నానా, ఏమైంది చెప్పు ముందు. చావు తప్పి కన్నులొట్టపోయినట్టయిందమ్మా నా పని. అంటే వెళ్ళిన పని కాలేదా? సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి భగీరథ ప్రయత్నం చేశానమ్మా. అయినా కూడా ఆ డ్యూటీ డాక్టర్ ఉన్నాడే, మన మాట వినే రకంగా లేడమ్మా. చాలా నికార్సైన మనిషిలాగా ఉన్నాడు. పొగడతలకి పొంగడట, సిఫార్సులకి లొంగడట, చేయి దడిపించుకునే రకం కాదుట. అవునమ్మా,
ఎక్కడో అదృష్ట పుట్టుమచ్చ ఉండబట్టి అరెస్ట్ కాకుండా బయటపడ్డాను. చావు తెలివితేట ఉపయోగించి ఎట్టాగైతే నువ్వు ఇంటూ ప్రవేశించావు అట్టాగే నేను కూడా మగవాడిగా నటించి ఆ హాస్పిటల్ నుంచి బయటపడ్డాను. నువ్వు అన్నట్టుగానే పుల్లయ్య వేమరమే జరిగింది. కాదు లేదు పని జరగలేదు అన్నది నాకు వినిపించకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? ధర్మారావుకి DNA పరీక్ష జరిగితే నిజం బయటపడుతుంది. ధర్మారావు నిర్దోషిగా బయటపడతాడు. అలా జరగకూడదు. తమ్ముడు, మన లోపం లేకుండానే ఒక ప్రయత్నం విఫలమైంది కదా, ఇంకో వ్యూహం చెప్పు. పద్మవ్యూహం. వామ్మో, పద్మవ్యూహమా? అలాంటి ఆలోచనలు వద్దమ్మా. దానిలో చొరబడ్డ వీరాది వీరుడు లాంటి అభిమన్యుడే మళ్ళీ తిరిగి రాలేదు. ఆ వ్యూహాన్ని పనిన కౌరవులందరూ చచ్చారమ్మా. వద్దు తల్లి, అట్లాంటి ఆలోచనలు వద్దు. అది మనకి వర్తించదు. ఈ సీతకు పద్మవ్యూహం తెలుసు. వెళ్ళడమే కాదు, తిరిగి రావడం కూడా తెలుసు. ఇప్పుడు జరుగుతున్నది ఆ కురుక్షేత్రం కాదు. ఆ భారతంలో ధర్మరాజు మిగిలాడు. ఈ సీత వ్యూహంలో ధర్మారావుతో పాటు ఏ ఒక్కడు మిగలడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు డిశ్చార్జ్ అయ్యేది రేపని చెప్పారు. ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమని ఇవాళే డిశ్చార్జ్ చేశారు. సరే, రెస్ట్ తీసుకోండి. రేపు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి. గవర్నమెంట్ హాస్పిటల్గా? దేనికి ఇన్స్పెక్టర్? కోర్టు ఆర్డర్ గురించి మీ వాళ్ళు చెప్పలేదా? దేనికో చెప్పండి ఇన్స్పెక్టర్. అది ఏం లేదండి, ఇంటికెళ్ళాక చెప్తానుగా. చెప్పేదేదో ఇక్కడే చెప్పొచ్చుగా. ఏం లేదన్నయ్య, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. నువ్వు కూడా నా దగ్గర దాస్తున్నావు. నాన్న, అత్తయ్య అమ్మ చెప్తున్నారు కదా, పదండి ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. విషయం తెలియకుండా నేను ఇక్కడి నుంచి కదలను. అన్నయ్య, నేను నీ పక్కనున్నాను, ధైర్యంగా ఉండు. చెప్పిందో నాన్న, నీకు DNA పరీక్ష చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ధర్మారావు గారు, కోర్టు ఆర్డర్ ప్రకారం పవిత్ర కడుపులో పెరుగుతున్న శిశువుకి మీకు DNA టెస్ట్ చేయాలి. నాన్న, మీరు తప్పు చేశారని కాదు, ఏ తప్పు చేయలేదని తెలియజేయడానికే. ఏమండి, మీరేమిటో మీకు తెలుసు, మాకు తెలుసు, కానీ కోర్టుకు తెలియదుగా. అన్నయ్య, నీ మీద పడిన నింద తొలగాలంటే పరీక్షకు వెళ్లాల్సిందే. అన్నీ రెడీ చేసి ఫోన్ చేస్తాను, మీరు వచ్చేయండి. వస్తాను సార్. సామాన్ లోపల. అలాగే. అల్లుడు గారు, ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది. మీరెలా ఉన్నారు? ఏదో ఇలా ఉన్నాం. అత్తయ్య, ఏంటి ఇల్లంతా ఎలా ఉంది? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏ ఒక్కరూ పట్టించుకోకపోతే ఎలాగా? ఏం చెప్పమంటా అల్లుడు, నేను నెత్తి నోరు బాదుకొని నీ కోడళ్ళకి చెప్తూనే ఉన్నాను. ఎవరైనా నా మాట వింటేనా? సీత చేస్తుందని మాలిని, మాలిని చేస్తుందని అనిత, అనిత చేస్తుందని సీత, ఇలా ఎవరికి వాళ్ళే అనుకుంటూ ఏ పని ముట్టుకోవడం మానేశారు. 2 రోజులకే ఇంటిని ఈ గతి పట్టించారు. ఇక వీళ్ళ కాపురాలు ఎలా చేస్తారు? వాళ్ళ మనసులో ఏమైనా మహారాణులు అనుకుంటున్నారా? సరే సరే, ఆ సంగతి వదిలేసి నాకు ఆకలేస్తుంది, భోజనం ఏర్పాటు చూడు. సరేనండి, ఇది పట్టుకో. పొద్దుటి నుంచి వంట కూడా చేయలేదన్నమాట.
ఏం కోడల్లో ఏమిటో. సీత, మాలిని, అనిత. అత్తయ్య పిలిచారా? ఏమా మాలిని, శుచి శుభ్రం లేకుండా దుమ్ము దుడుతో ఇంటిని ముంచుకుంటారా? పొద్దుటి నుంచి వంట కూడా చేయలేదా? ఏం చేస్తున్నారమ్మా మీరంతా? అవతల మీ మావయ్య ఆకలితో ఉన్నారు. మావయ్య గారిని రేపు కదా డిశ్చార్జ్ చేస్తారన్నారు. రేపు కాకపోతే ఎల్లుండి చేస్తారు. మేము వచ్చే వరకు వంట చేయడం మానేస్తారా? ఈ చెద్దరంతోనే కాలక్షేపం చేస్తారా? అసలు మీరంతా ఏం చేస్తున్నారు? ఏ అనిత, నువ్వేం చేస్తున్నావు? ఎవరూ ఇంటి గురించి పట్టించుకోకపోతే ఎలా? ఒకరితో ఎంతకాలం అని చెప్పించుకుంటారు? బాధ్యతలు తెలుసుకోవాలబ్బా. వదినా, అన్నయ్య ఆకలికి ఆగలేకపోతున్నాడు, నీరసంగా ఉందంటున్నాడు. త్వరగా వడ్డించు. వడ్డించడానికి ఇదిగో ఈ చెద్దనం తప్ప ఏముంది ఇక్కడ? ఒక 10 నిమిషాలు ఆగమను, వంట చేస్తాను. 10 నిమిషాలు కాదు కదా, ఒక్క నిమిషం కూడా అన్నయ్య ఆగలేకపోతున్నాడు. పర్వాలేదులే, దీంట్లోనే పెరుగు కలిపి నేను పెడతాను. పంచభక్ష పరవన్నాలు తినే నోటికి మీ వల్ల పచ్చడి మెతుకులు కూడా కరువయ్యాయి. ఆఖరికి పాచనంతో సరిపెట్టుకునే కర్మ పట్టింది. వెళ్ళండి. మళ్ళీ నా లుంగి ఏది? లుంగి లేదు, గింగి లేదు. ఏమో ఎక్కడుందో ఎవరికి తెలుసు? ఏ, మీ లుంగి మీరు చూసుకోలేరా? అది కూడా నేనే అమర్చాలి. చేసేవాళ్ళుంటే అందరూ పనులు పురమాయించేవాళ్లే. అరే, నా లుంగి ఏదని అడిగాను, దానికి ఇంత విసుక్కోవాలా? విసుక్కోవడం కాదు మ్యాన్, ఇంటిలో పాది విసిగిస్తే ఎవరు మాత్రం ఎంత పని చేస్తారు? మొగుడికి సేవ చేయాలి, అత్తమావలకి సేవ చేయాలి, ఆడపడుచుకి సేవ చేయాలి. ఒక వార్డ్ జనాభా ఉంది మీ ఇంట్లో, అందరికీ నేనేనా సేవలు చేయాలి? అత్తవారింట సుఖం మోచేతి దెబ్బలాంటిది అన్నట్టుంది నా పరిస్థితి. ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి మ్యాన్? మీ అమ్మగారు హాస్పిటల్ నుంచి వచ్చి రాగానే నా మీద విరుచుకుపడతారా? వంట చేయలేదంటూ నానా మాటలంటారా? నేను ఒక్కదాన్ని నా ఇంటి కోడల్ని, వాళ్ళని ఏమీ అనకుండా నన్ను నిలబెట్టి తిట్టడం దేనికి? ఏ సీత లేదా, అనిత లేదా, నీ చెల్లెలు లేదా? లోకుగా దొరికానని అత్తపెత్తనం చెలాయిస్తారా? మీరు చేసింది మాత్రం ఏమైనా బాగుందా? 3 తోడికోడలు ఉన్నారు, ఒంటికంటైనా వంట చేయకపోతే ఎలా? మీ వాళ్ళంతా భోజనం టైంకే వస్తున్నారని ఎవరికి తెలుసు? పోనీ భోజనానికి వస్తున్నావని హాస్పిటల్ నుంచి బయలుదేరే ముందు ఓ ఫోన్ చేయొచ్చుగా, లేకుంటే దారిలో ఏ హోటల్లోనే తిని రావచ్చుగా. రేపు డిశ్చార్జ్ అని చెప్పి ఇవాళే వస్తారని ఎవరికి తెలుసు? తప్పులు తమ దగ్గర ఉంచుకొని ఎదుటి వాళ్ళని ఎత్తి చూపితే ఎలా? ఏదో పెద్ద చెయ్యరన్నారం చేసినట్టు అందరూ ముందు పట్టుకుని తిడతారా? సరే, జరిగిందేదో జరిగింది, ఇంకోరుకో. ఏమిటండి ఊరుకునేది? ఇవాళ ఇదైంది, రేపు ఇంకోటి అవుతుంది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇంకెప్పుడైనా ఇలా జరిగిందో నేను మాత్రం ఊరుకోను. మాటకు మాట అప్పచెప్పాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా మీ అమ్మగారికి ఏం చెప్తారో చెప్పుకోండి. ఇదొకటి. నేను ఒక్కదాన్ని తప్పు చేసినట్టు నా మీద విరుచుకుపడతారేంటి? 3లో నువ్వు ఒకదానివి కదా. సరే, వంట చేయలేదు, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని కూడా తెలీదా? హాల్లో టీపాయ్ పక్కన అరటిపండు తొక్కలేంటి? ఏ, తిన్నవాళ్ళు బయటపడేయచ్చు కదా. అరే, వ్యాక్యూమ్ క్లీనర్తో హాల్ క్లీన్ చేయొచ్చు కదా. గోడ గడియారం ఆగిపోయిన విషయం కూడా పట్టించుకోకపోతే ఎలా? నాన్నగారికి ఆ గడియారం అంటే సెంటిమెంట్ అని తెలుసు కదా. ఆ గోడ గడియారం విషయంలో నా తప్పే లేదు. సెల్ అయిపోయిందని తెలిసి నేనే కొత్త సెల్ మార్చాను. కానీ ఆ మాయదారి మాల్ని గడియారంలో సెల్ తీసి తన వాక్మ్యాన్ లో పెట్టుకుని ఎంచక్కా పాటలు వింటూ కూర్చుంది. మరి నువ్వెందుకు ఊరుకున్నావు? ఊరుకోలేదు, గట్టిగా అడిగాను. దాంతో ఆవిడగారు రెచ్చిపోయి నన్ను నానా మాటలు అంది. నేను మాత్రం ఊరుకున్నానా? మాటకు మాట సమాధానం చెప్పాను. ఆవిడగారు చెప్పు తీసింది, నేనేమో అట్టిపళ్ళు తొక్కలు విసిరాను. అనిత, అస్తమానం వాళ్ల మీద వీళ్ల మీద పితూరీలు చాడీలు నాకు చెప్పకు. మీ ఆడవాళ్ల విషయాలు మా దాకా తీసుకురాకుండా మీరు ఎలా పడతారో పడండి. మీతో కాక ఇంకెవరితో చెప్పమంటారు? అందరూ నన్ననే వాళ్లే. ఈ ఇంట్లో అందరికి నేను లోకు అయిపోయాను, చివరికి మీకు కూడా. అనిత, నువ్వంటే ఎవరికీ లోకు కాదు. పెద్దోదిన మేనత్త కూతురైనా కూడా నిన్నగాక మొన్నొచ్చింది ఇంటికి. మాలిని వదిన ఆ తర్వాత వచ్చింది. కానీ నువ్వు చిన్నప్పటి నుంచి మాలో ఒకరిగా పెరిగావు. అందుకని అందరూ నీకే పనులు పురమాయిస్తారు. ఏదైనా తేడాపాడా వస్తే నిన్నే అడుగుతారు. కాబట్టి అందరికన్నా ఎక్కువ బాధ్యత నువ్వే తీసుకోవాలి. ఏంటి, అర్థమైందా? ఈ సోకులకేం తక్కువ లేదు పట్టప్రాణి గారికి. ఏమైంది మీకు? నాకేం కాలేదు, నీకే అయిందని చెప్తున్నాను. హాస్పిటల్ నుంచి వచ్చిన నాన్నగారికి భోజనం లేకుండా చేశారంట. ఆయన చద్దన్నం తినవలసి వచ్చిందంట. 3 తోడుకోడలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు వంట చేస్తారని. వాళ్ళు చేస్తారా? నువ్వు చేస్తావని వాళ్ళు వంతులు వేసుకుంటూ వంట చేయడం ఎగ్గొట్టారనమాట.
ఇంటికి పెద్ద కోళ్ళని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. మంచి వచ్చినా చెడ్డొచ్చినా నువ్వే బాధ్యత తీసుకోవాలి. జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. మావయ్య అంటే నాకు ప్రాణం. ఆ సంగతి మీకు తెలీదా? ఆయన కడుపు మార్చడం నాకు సరదా అనుకున్నారా? కానీ పొద్దున్న నేను గుడికి వెళ్ళాను. గుడి మడి పూజలు పునస్కారాలు పెళ్ళైనప్పటి నుంచి ఇదొకటి మొదలు పెట్టావు. నిజంగా నువ్వు వెళ్ళేది గుడికేనా లేక గుడి వంకతో వేరే పని మీద ఏమైనా తిరుగుతున్నావా? ఏంటా? నోర్మయ్యండి. గుడి వంకతో ఎక్కడెక్కడో తిరుగుతున్నానా? నోటికి ఎంత వస్తే అంత అనేడివేనా? నన్ను అనుమానిస్తున్నారా? తప్పు చేయాలనుకున్న ఆడదాన్ని ఎవరు ఆపలేరండి. ఆ పాలక్షుడు కూడా అడ్డుకోలేడు. నన్ననే ముందు మీరెలాంటి వారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీకున్న వ్యసనాలు ఈ ఇంట్లో ఇంకెవరికైనా ఉన్నాయా? మీకన్నా తిరుగుపోతూ మరెవరైనా ఉన్నారా? పచ్చ కావర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు అందరూ మీలాగే చెడిపోయిన వాళ్ళు అనుకున్నారా? పురాణ సీతను సాక్షాత్ అవతారమూర్తి శ్రీరామచంద్రుడు అనుమానించాడు. అలా అని చెప్పి ఈ సీతను అనుమానించకండి. నేను నిప్పు లాంటి దాన్ని. ఈ నిప్పుని తాకి ఇంకెప్పుడు చేతులు కాల్చుకోకండి. ఏమిటి ఇతరులకి నీతులు చెప్పే ముందు మనం నీతి పాటించాలి. రే పెరుమాళ్ళు కంచరగాడిదలా పడుకొని టీవీ చూస్తున్నావేంట్రా? ఇది మా మామగారి ఇల్లు, ఇది మా మామగారి సోఫా, అది మా మామగారి టీవీ. నేనేమో మా మామగారికి ఏకైక అల్లుడిని. నా ఇష్టం నా పడక. మధ్యలో నీ బోరి పెట్టండి. నీది అసలే అత్యసర తెలివి. నువ్వు ఇలా పడుకున్నావనుకో ఆ ఉన్న కాస్త తెలివి కూడా నీ తల్లో నుంచి మోకాళ్ళలోకి జారిపోతుందని చెప్తున్నా. అచ్చే అక్కడికి నీకేదో తులాలకు తులాలు తెలివి ఉన్నట్టు పోసుకొడతావేంటి? ఈ సింగపూర్ బంగారు బాబు తెలివిని లెక్కేయాల్సిన తులాల్లో కాదురా, కిలోల్లో. అయితే నేను 1/2 కిలో ప్రశ్న అడుగుతా, దానికి నువ్వు సమాధానం చెప్పు. అడుక్కోవయ్యా అప్పలకొండ. ఇదేంటి? 1 కాదమ్మా. 1కి వెళ్ళడానికి సింబల్. చింతకాయ ఏం కాదు, అది కాదమ్మా. మరేంటే? వేలమ్మా, వేలు. ఇంకో 3/4 కిలో ప్రశ్న అడగనా? సరే అడుగు. కుడి చేత్తో చేసే పని ఎడం చేత్తో చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? హ్యాపీగా చేసుకోవచ్చు. నన్ను కొడతావురా? నిన్ను వదులు. కుడి చేత్తో చేసే పని ఎడం చేత్తో చేయొచ్చు నువ్వేగా అన్నావు, అందుకే చేసి చూపించాను. తెలివైన వాళ్ళెవరో ఇప్పుడు చెప్పమ్మా. నీవి చావు తెలివితేటరా. ఇది నీ ఇల్లు, నీ మావయ్య, నీ టీవీ, నీ సోఫా. కంచరగాడిదలా కాకపోతే పిల్లల పందిలా పడుకోరా నాయనా, పడుకో. రిలాక్స్. ఓ నాయన, ఈడి నోట్లో నోరు పెడితే అశుద్ధం మీద రాయేసినట్టే. ఇన్స్పెక్టర్ గారు రండి. మీ గురించి వెయిట్ చేస్తున్నాం. అమ్మా మీరు ఇటు కూర్చోండి. రండి సార్. డాక్టర్, వీరే ధర్మారావు గారు. వీరికి DNA టెస్ట్ చేయాలి. అలాగా ఇన్స్పెక్టర్, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. సిట్ డౌన్ ప్లీజ్. కూర్చోండి. సార్ ఇంకా ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు. నమస్కారం శాంతమ్మ గారు. కోటికి పడగలెత్తిన కుబేరులు మీరు మాలా ఇలా ధర్మాస్పత్రికి వచ్చారేంటమ్మా? ఓసి పిచ్చి మొహమా, ధర్మం దారి తప్పితే ధర్మాస్పత్రికే రావాలి. ఇగో ఆ శాంతమ్మ గారు ఆయన డ్రైవర్ కూతుర్ని పాడు చేశాడంట. దాని గురించి DNA పరీక్షకు కోర్టు ఆర్డర్ వేసిందంట. పేపర్లో పడింది. కోటికి పడగెత్తిన కుబేర్ల పనులు ఇలాగే ఉంటాయి. మా అన్నయ్య గురించి ఏమైనా వాగావో నిన్ను ఉప్పు పాత్రేస్తాను, జాగ్రత్త. ఏంటా ఇక్కడ వాగుడు? ఇక్కడ మీకే పని? వెళ్ళండి. వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి. కూర్చోండి.